ఇప్పుడు అందరూ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు కదా. పాలిటీలో ఇంపార్టెంట్ అయిన టాపిక్ని, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక గణం ఉంటుందన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎలక్టోరల్ కాలేజ్ అని పిలుస్తారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారంటే ఫస్ట్ వన్ వచ్చేసి పార్లమెంట్ మెంబర్స్ అన్నమాట. ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారు. అది లోక్సభ ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ రాజ్యసభ ఎలక్టెడ్ ఎంపీస్. ఈ సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అన్నమాట. స్టేట్కి సంబంధించిన వాళ్ళు, రాష్ట్రాల విధానసభలకు ఎన్నికైన సభ్యులు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అన్నమాట. ఇవి రెండు వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ యూనిటరీ టెరిటరీస్ అని కూడా అంటారు. యూనిటరీ టెరిటరీస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అన్నమాట. దీంట్లో ఎవరు ఎలక్ట్ చేయరంటే నో నామినేటెడ్ మెంబర్స్ అన్నమాట. నామినేటెడ్ మెంబర్స్ అనేవారు ఎన్నుకోవడానికి అర్హత ఉండదన్నమాట. ఎమ్మెల్సీస్కి కూడా ఉండదన్నమాట, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఢిల్లీ అండ్ పుదుచ్చేరి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, యూనిటరీ టెరిటరీస్ కదా. ఈ యూనిటరీ టెరిటరీస్కి సంబంధించి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదన్నమాట. ఇది ఎప్పుడు కల్పించారంటే 1992 అంటే 1992 ఇయర్లో 70వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారనమాట. ఈ రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే, ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1995 జూన్ 1న ఇది ఇంప్లిమెంట్ అయింది. ఇదేనండి ఈ టాపిక్. ఈ రోజుకి ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి రివిజన్ చేసుకోండి. అందుకోసమే నేను నోట్స్ కూడా రాసి వీడియో చేస్తున్నాను. సపోర్ట్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను.